అనంతపురం క్లాక్ టవర్ వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ తగ్గింపుపై మెడికల్ షాపులు సందర్శించి ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ ఆనంద్. అనంతపురం జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద శివశంకర్ రూపా మెడికల్ షాప్ లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ తగ్గింపుపైన క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఆనంద్, రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తదితరులు మెడికల్ షాప్ లో సందర్శించి ప్రజలను జీఎస్టీ తగ్గింపుపై అడిగి తెలుసుకోవటం జరిగింది. ఓకే కెమెరా ఎన్నికి పెట్టాలి. డిసెంబర్ నుంచి వస్తున్న స్టాక్ మెన్షన్ చేయగలిగితే తగ్గించేసేస్తాం. గోల్డెన్ మార్క్, ఇండియన్ మార్క్ రెండు మెన్షన్ చేస్తాం. రెండు మెన్షన్ చేస్తాం. ప్రతి ఐటమ్ మీద గోల్డెన్ మార్క్ 540 580 60 ఇయర్స్ మార్క్ ప్రతి ఒక్కరు వాడే మెడిసిన్ ఇది అది అని ఏం లేదు. ప్రతి మెడిసిన్ డోలో 650 దగ్గర నుంచి లైఫ్ సేవింగ్ క్యాన్సర్ తీసుకొని ఇంట్లో సేవ్ అవుతుంది. ఒక 10 to 15% వాళ్ళకి ఉపశమనం ఇచ్చినట్టు 7 ప్రజలకు అందజేయడం మా బాధ్యత. చేస్తున్నాం. నన్ను పూజేస్తున్నారు, హరాస్మెంట్ చేస్తున్నారు. ఫోటో తీసుకోవాలి. కంపెనీలో 2-3% ఇస్తే 10% ఇది కాదు. మీరే మమ్మల్ని 25 ఇస్తున్నారు. గురు కొంచెం మెడికల్ కాదు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమంలో భాగంగా మెడికల్ షాపులను సందర్శించి నేడు మెడికల్ సెక్టార్లో సంబంధించిన జీఎస్టీ తగ్గింపు గురించి సామాన్యులను అడిగి తెలుసుకోవటం జరిగిందని, ప్రజలకు జీఎస్టీ తగ్గింపు వల్ల ఎంత ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రాం క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ని అద్భుతంగా జరుగుతోంది. ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు సామాన్యుడికి అందుతున్నాయా లేదా అని చూసుకునే బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. అందులో భాగంగానే ఇవాళ అధికారులు, కలెక్టర్లు, కమిషనర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ నిన్న కిరాణా ఐటమ్స్ని చూసాం, మొన్న డోర్ టు డోర్ క్యాంపెయిన్ చూసాం. ఇవాళ ప్రధానంగా మెడికల్ ఫెసిలిటీస్ మీద కూడా స్టడీ చేయడం జరిగింది. ఇంకా ఎలక్ట్రానిక్స్, ఈ ఐటమ్స్లో కూడా మేజర్ చేంజ్. ఇవాళ ఒక టీవీ కొంటే 5,000, 6,000 చేంజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎయిర్ కండిషనర్లు, సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకు ఉపయోగించేటువంటి అన్ని వస్తువుల మీద కూడా సూపర్ సేవింగ్స్ తీసుకురావడం జరిగింది. ఇవాళ మేము ఒక పథకాన్ని ఇస్తే, తల్లికి వందనం ఇస్తే కొద్ది మందికి, ఒక 60 లక్షల మందికి లబ్ధం చేకూరుతుంది. అన్నదాత సుఖీభావ ఇస్తే రైతులకు బెనిఫిట్ అవుతుంది. కానీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటిది
భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి లబ్ధి కలిగించేలాంటి పథకం ఇది. ఇవాళ మెడికల్లో చూస్తే స్ట్రైట్ అవే 7% సేవింగ్స్. రోజు వారి మందులు ఏవైతే డయాబెటిక్ పేషెంట్లు కావచ్చు, వీళ్ళందరికీ షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్ల దగ్గర నుంచి మొదలుకొని రెగ్యులర్గా వాడే మెడిసిన్స్లోనే స్ట్రైట్ అవే ప్రభుత్వ పన్నుల్లో 7% తగ్గడం, అదనంగా మార్కెట్ ఫోర్సెస్ పనిచేయడం మూలన వాళ్ళు ఒక 10-15% డిస్కౌంట్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఒక 15% దాకా ఇవాళ పేదవాళ్ళకి బెనిఫిట్ అయ్యేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం. ఎన్నికల ముందు మాటల కోసం కాదు, ఎన్నికలైన మరుసటి రోజు నుంచి ప్రతి జీవితంలోనూ మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటిదే చంద్రబాబు గారి ప్రభుత్వం. కేంద్రంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఒకవైపు తీసుకెళ్తూ సంక్షేమ పథకాలను అభివృద్ధి చేస్తూ, మరోవైపు ప్రజల కష్టాలని తొలగించే రకంగా ఇబ్బందుల్ని తగ్గించి వాళ్ళ ఆదాయం పెరిగేలాగా ట్యాక్స్ సేవింగ్స్. వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి వాళ్ళు ఇంతకుముందు రిటర్న్స్ ఫైల్ చేయడానికి 4-5 స్లాబులు ఉంటే ఇవాళ 2 ప్రధానమైన స్లాబులకు తీసుకురావడం కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్, వాళ్ళకి చాలా సులభతరం చేయడం, రానున్నటువంటి రోజుల్లో మరింత సులభతరం చేయడం, మరింత ధరల్ని సామాన్యుడికి లబ్ధి పాసాన్ అయ్యేలాగా చూడడమే ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య. ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులకు కూడా ఆహ్వానం పలుకుతున్నా, మీరు కూడా ప్రజల్ని చైతన్యపరిచే దాంట్లో మీ భాగస్వామ్యం కూడా కావాలి. ఎందుకనంటే ఏదైతే ఇవాళ కేంద్రంలోనూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవి సామాన్యుడి దాకా చేరాలి. మధ్యలో మ్యానుఫ్యాక్చరర్స్కో ఇంకెక్కడికో పోకుండా సామాన్యుడి దాకా చేరేదాకా ప్రయత్నం చేయడంలో భాగంగానే క్షేత్రస్థాయి పర్యటనలు ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. మీడియా సహకరించాలి. జిల్లా యంత్రాంగం కూడా బాగా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ దీన్ని డిస్ప్లే చేయడం కానీ, ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, భవిష్యత్తులో ఇంకా సరళీకృతం చేసేందుకు కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా కూడా ఇట్లా పెట్టమన్నాం. వాళ్ళ ప్రోడక్ట్స్కి సంబంధించి ఏవి ఇక్కడ మేము తగ్గించిన రేట్ల ప్రకారమే అమ్ముతున్నాము అనేటువంటిది, ఇంతకుముందు 112 రూపాయలు అమ్మేటువంటిది 105 రూపాయలకి అమ్ముతున్నాం. ఇట్లా 105 రూపాయలకి అమ్మేది 100 రూపాయలకి అమ్ముతున్నాం. ఏవి అంటే కొన్ని 5%కి, కొన్ని 0%కి తగ్గించారు. ప్రతి షాప్లోనూ కూడా పెడుతున్నారు. ఇంకా పెంచమని డిస్ప్లే కనిపించేలాగా, ఎందుకనంటే అన్ని ప్రోడక్ట్లు ఒక దగ్గర పెట్టవు కాబట్టి ఎలక్ట్రానిక్ షాప్లో వాళ్ళ ప్రోడక్ట్స్, మెడికల్లో వాళ్ళ ప్రోడక్ట్స్, కిరాణాలో వాళ్ళ ప్రోడక్ట్స్ పెంచేటట్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. వాటిని ఇంకా మరింత విస్తృతంగా ప్రచారం చేయమని కూడా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. ఈ మెడికల్ కాలేజీలో డెఫినెట్గా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం గతంలో ఏదైనా ఉందంటే బెస్ట్ అనంతపూర్ మెడికల్ కాలేజ్ ఎగ్జాంపుల్. అనంతపూర్ మెడికల్ కాలేజీని ఆ రోజు ఒక ప్రజా ఉద్యమంగా మేమంతా చేపట్టాం. వీటి ఎట్లా అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనుకున్నారో ఒక మెడికల్ కాలేజీ మనం చేపట్టాలి అనేటువంటిది ఒక ట్రస్ట్గా చేపడతామని చెప్పాం. డబ్బులు వసూలు చేశారు. చరిత్ర చాలామందికి తెలియకపోయిండొచ్చు. స్టార్ట్ చేశాం. చేసిన తర్వాత ఏమైంది? నడపలేకపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ప్రభుత్వాన్ని వెళ్ళి అయ్యా కనీసం ప్రైవేట్ రంగానికో మీరు నడపండి అని అంటే 20 సంవత్సరాలు పట్టింది ఇవాళ ఆ కాలేజీ స్టెబిలైజ్ అవ్వడానికి. ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు నడపడానికి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నడపడానికి చాలా డిఫరెన్సెస్. జరిగిపోయిందని భ్రమించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల పర్యటనలో ప్రధానమంత్రి గారు జీఎస్టీ మీద మన కర్నూలుకు రాబోతున్నారు. దాని మీద డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని అవుట్ రైట్ సపోర్ట్ చేసింది, పోలవరాన్ని సపోర్ట్ చేసింది, మూతపడిపోతున్నటువంటి విశాఖ ఉక్కుని కాపాడింది, విశాఖ రైల్వే జోన్ని తీసుకొచ్చింది. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్లో బీపీసీఎల్లో కానీ ఒక ప్రధానమంత్రి పర్యటన కాదు, ప్రతిరోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం వరాలు కురిపిస్తూనే ఉంది రాష్ట్రం మీద. సో ఒక పర్యటనలో ఏదో జరగాలి అని కోరుకోవడం కూడా సరైనటువంటిది కాదు. ప్రతిరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల మీద ఏదో ఒక సపోర్ట్ చేస్తూనే ఉంది. ఎగ్జాంపుల్ ఇవాళ ఆర్డిటి, మీరందరూ కూడా కన్సర్న్ ఉన్నారు. ఆర్డిటి మన జిల్లాలో
ఒక ఎన్జిఓ ఒక సర్వీస్ సేవా భావంతో పనిచేసేటువంటి దాని మీద కేంద్రంలో వాళ్ళకి కొన్ని రెన్యువల్స్ రాకపోవడం వలన చాలా జాప్యం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు 2 సార్లు దాన్ని యూనియన్ హోమ్ మినిస్టర్తో చర్చించారు, అమిత్ షా గారితో. ప్రత్యక్ష సాక్షిని నేను. ఆయన చంద్రబాబు నాయుడు గారికి పని చేసుకుంటూ వెళ్ళడం తెలుసు కానీ దాన్ని ప్రచారం చేసుకోవడం తెలియదు. ఇక్కడ ఎవరో ఏదో చేస్తున్నారని కాదు, ఆయన పర్సనల్గా టేకప్ చేశారు. మొన్న లాస్ట్ వీక్ ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో కూడా హోమ్ మినిస్టర్ గారికి ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తొందరలోనే, సాధ్యమైనంత తొందరలోనే ఒక పాజిటివ్ వార్తని ఆ జిల్లా ఆర్డీటీకి వస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాల్ని మేము ఇక్కడ కూర్చొని రోడ్డు మీద కూర్చొని ప్రకటింపజాలం. కాకపోతే ఆ చర్చల సందర్భంగా జరిగినటువంటి వాతావరణం మనకు చాలా స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. వాళ్ళు చాలా పాజిటివ్గా, కేవలం ఇవాళ ఆర్డీటీ మీద నిర్ణయం కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ వల్లనే మనకు రాష్ట్రంలో ప్రభుత్వం